వరంగల్ జిల్లా చెన్నారావుపేట ప్రమాద బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఎంజీఎం హాస్పిటల్లో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న కూలీల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్తో ఆయన ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రక్ ప్రమాదంలో మరణించిన భూక్య సూఖ్య కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా అందించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా గాయపడిన కూలీలకు కార్పొరేట్ వైద్యంతో పాటు 10 లక్షల ఆర్థిక సహాయం చేయాలన్నారు. క్షతగాత్రులను తక్షణమే వైద్య సదుపాయం అందించాలన్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆటో వాహనం బోల్తా పడి వ్యవసాయ కూలీ భూక్య మరణించడం బాధాకరమన్నారు. చనిపోయిన భూక్య కుటుంబ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు సుదర్శన్ రెడ్డి. వాళ్ళు పిలిచిండ్రు పోయినాం. ఆయన తోల రాకుండా అడపడేసిండు. చచ్చిపోయిన ఆయన మా బాబాయ్, ఆయన పేరు సుఖ్య, రుణావత్ సువర్ణ. తోటేరపోతే ఇట్లా 400 కూలి ఇస్తామని అంటేనే పోయినాం సార్. యాక్సిడెంట్ అయింది, మా పరిస్థితి ఏంది అని ఆలోచించి చెప్తున్నాం. ఎవరిని తాకలేదు సార్. ఆయన ఇట్లా 3 దిక్కుల తిరిగింది సార్. బండి తిరిగి బొంత పడేసిండు. యాక్సిడెంట్ ఇట్లా ఏం కాలే. ఆయన పడేయాలని పడేసిండు, ఎట్లనో తెలియదు. ఆయన కొత్తగా నేర్చుకుంటాడట. డ్రైవరు పోయిండు, లేడు, పారిపోయిండు ఆయన. అందులో ఒక ఆయన మాట్లాడ ఆయన వీరన్న అనేట సాగు బతుకులో ఉన్నాడు.